ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే అతని యొక్క బాడీలో విటమిన్స్, మినరల్స్, హార్మోన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ప్రతి ఒక్కటి మన బాడీకి రోజుకి ఇంత రిక్వైర్మెంట్ కావాలి అని ఒక డోస్ అనేది ఫిక్స్ చేయబడి ఉంటుంది. సో ఆ డోస్ కంటే ఎక్కువ తీసుకుంటే, లేదు అని అంటే ఎక్కువ ఉంటే మన బాడీలో దాన్ని టాక్సిసిటీ అంటారు. టాక్సిక్ ఎఫెక్ట్లు అనేవి వస్తాయి. ఆ డోస్ కంటే, రిక్వైర్మెంట్ డోస్ కంటే తక్కువ ఉంటే దానిని డెఫిషియన్సీ అంటారు. డెఫిషియన్సీ ఉన్నప్పుడు వచ్చే లక్షణాలు మన బాడీలో కనబడతాయి. కాబట్టి అవి ఏవైనా సరే మన బాడీకి రోజుకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో అంతే తీసుకోవటం వల్ల మనం హెల్దీగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. ఏ సమస్యలు అనేవి మన దగ్గరికి రావు. హాయ్, దిస్ ఇస్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే కాల్ మీ ఫర్ అప్లో నుంచి కాల్ చేయండి. లేదు అని అంటే నాకు వాట్సాప్ నంబర్ ఉంటుంది 7032027201. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సమస్య చిన్నదైతే ఒక్క కామెంట్లో రిప్లై ఇచ్చేదైతే నేను ఇస్తాను. లేదు మీరు నాతో మాట్లాడాలి డైరెక్ట్గా అనుకుంటే ఆ వాట్సాప్ నంబర్ డీపీలో స్కానర్ ఉంటుంది, 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో విటమిన్ ఈ గురించి కంప్లీట్గా చెప్తాను. విటమిన్ ఈ అనేది ఎవరు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఎంత డోస్ యూజ్ చేయాలి, ఎన్ని రోజులు యూజ్ చేయాలి, ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది రోజుకి అనేది నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు విటమిన్ ఈ అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, యాంటీ ఏజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అండ్ షుగర్ని కంట్రోల్ చేసి, లైక్ గ్లైసిమిక్ ఇండెక్స్ని కంట్రోల్ చేసి డయాబెటిక్ పేషెంట్ల విషయంలో బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ హార్ట్ డిసీజెస్ రాకుండా కూడా పనిచేస్తుంది. ఆల్జిమర్స్ డిసీజ్కి పనిచేస్తుంది. అండ్ కొన్ని రకాల క్యాన్సర్స్కు కూడా ఈ విటమిన్ ఈ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకోవాలి అని అంటే విటమిన్ ఈ అనేది ఫస్ట్ ఫ్రీ రాడికల్స్ని క్లియర్ చేయటం మూలంగా ఇవన్నీ కూడా మన బాడీలో జరుగుతాయి. అసలు ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి? యాక్చువల్గా మన బాడీ కొన్ని కోట్ల సెల్స్ తోటి మేడప్ అయి ఉంటుంది. ప్రతి సెల్లో ఒక మైటోకాండ్రియా ఉంటుంది. ఈ మైటోకాండ్రియా అనేది మన బాడీకి పవర్ హౌస్ లాంటిది అన్నమాట. అయితే ఇది ఆక్సిజన్ని, గ్లూకోజ్ని తీసుకొని ఏటీపీగా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఏటీపీ ద్వారానే మనకి శక్తి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఈ క్రమంలో, ఈ ప్రాసెస్లో మన బాడీలో కొన్ని నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. అవే ఈ ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవ్వటం అన్నమాట. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి అని అంటే మన బాడీలో దేన్నైనా డ్యామేజ్ చేయగల కెపాసిటీ వీటికి ఉంటుంది. కానీ మన బాడీలో ఉండే డిఫెన్స్ మెకానిజం వీటిని న్యూట్రలైజ్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం అన్హెల్దీ ఫుడ్ తీసుకోవటం వల్ల, అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉండటం వల్ల ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి బాగా ఎక్కువగా జనరేట్ అయిపోతూ ఉంటాయి. దానినే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటారు. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వచ్చినప్పుడు మన బాడీలో ఉండే డిఫెన్స్ మెకానిజం దీనిని కంట్రోల్ చేయలేకపోతుంది. అప్పుడు ఏం చేయాలి అని అంటే అప్పుడు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవటం వల్ల ఈ విటమిన్ ఈ అనేది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి ఆ ఫ్రీ రాడికల్స్ని క్లియర్ చేస్తుంది. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వచ్చినప్పుడు మీ బాడీలో అది ఏం చేస్తుంది అని అంటే మీ బాడీ ఇన్ఫ్లమేషన్కి గురి చేస్తుంది. అండ్ హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, న్యూరోజనరేటివ్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ విటమిన్ ఈ అనేది ఏం చేస్తుంది అని అంటే ఆ ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేయటం కారణంగా వీటన్నింటినీ తగ్గిస్తుంది అనమాట. సో అయితే ఇప్పుడు విటమిన్ ఈ అనేది మనకి డైలీ రిక్వైర్మెంట్గా ఎంత కావాలి అని అంటే 15 మిల్లీగ్రామ్స్ వరకు కావాలి మనకి డైలీ రిక్వైర్మెంట్గా. సో అయితే ఇప్పుడు మనకి ఇవియాన్ 400, ఇవియాన్ 200, ఇవియాన్ 600, 800 వరకు కూడా ఉన్నాయి కదా. మరి ఇవి ఎంత డోస్ ఎందుకు ఉన్నాయి అని అంటే యాక్చువల్గా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్స్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి అవి కొంత టైం పీరియడ్ వరకు మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత అవసరం లేదనమాట.
కాకపోతే మీరు ఫుడ్ ద్వారా తీసుకునే ఆటప్పుడు మీకు డైలీగా 15 మిల్లీగ్రామ్స్ రిక్వైర్మెంట్ అనేది మీ బాడీకి ఉంటుందన్నమాట, అంతే. అలాగే ఇప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మీకు కావాలి విటమిన్ ఈ తీసుకోవాలి సప్లిమెంట్స్ అన్నప్పుడు, అప్పుడు మీ కండిషన్ బట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు 200 యూజ్ చేయాలా, 400 యూజ్ చేయాలా, 600 యూజ్ చేయాలా అనేది బేస్ చేసుకొని ఉంటుంది. సో వీడియో ఇదండి. అయితే ఇది ఇంకా డయాబెటీస్ని కంట్రోల్ ఎలా చేస్తుంది అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ని కంట్రోల్ చేయడం వల్ల కంట్రోల్ చేస్తుంది. అండ్ యాంటీ ఏజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అని చెప్పాను కదా, అది ఎలా వర్కౌట్ అవుతుంది అని అంటే మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ని వచ్చినప్పుడు వాటిని క్లియర్ చేయటం మూలంగా ఏమవుతుంది అంటే స్కిన్ బాగా షైనింగ్గా కనబడుతుంది. సో దాని కారణంగా మీకు కొంచెం ఏజ్ తగ్గిన విధంగా కనబడుతుంది అనమాట. అదండి. సో ఈ వీడియోలో ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఆర్ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్.